ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం నుండి 9వ శ్లోకం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దృష్టి కలిగిన అల్పబుద్ధులైన ఈ అసురీ స్వభావులు ప్రపంచానికి హానికరమైన క్రూరమైన పనుల్ని చేస్తూ ఉంటారు. మిత్రులారా, ఇప్పుడు 10వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కామ మోహాశ్రితులై, దంభ దురభిమాన మదపూరితులై, మిథ్యా సిద్ధాంతాలను అవలంబించి భ్రష్టాచారులు అవుతారు. మాస్టర్స్, ఇప్పుడు 11వ శ్లోకాన్ని తెలుసుకుందాం. చింతామపరిమేయాయం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కామ విషయ వాంఛలలో మునిగి వాటి అనుభవమే నిజమైన సుఖమనుకొని జీవితాంతం వరకు నిత్యము చింతలలో చిక్కుకొని ఉంటారు. మాస్టర్స్, ఇప్పుడు 12వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆశాపాశాల చేత బంధింపబడి కామక్రోధాలకు లోనై విషయవాంఛల కోసం అక్రమ సంపాదనలకు ఆరాటపడుతుంటారు. మిత్రులారా, ఇప్పుడు 13వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇప్పటికే ఇది నాకు ఉంది, దీంతో ఈ కోరికల్ని తీర్చుకుంటాను. నాకు ఇంకా ఇంత సంపద ఉంది, ఇంకా ఎంతో పెరుగుతుంది అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 14వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అసౌ మయా హతః శత్రుర్ హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శత్రువును చంపాను, మిగతా శత్రు శేషాన్ని కూడా చంపేస్తాను. నేను సర్వాధికారిని, బలవంతుణ్ణి, భోగిని, సుఖిని. మిత్రులారా, ఇప్పుడు 15వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గొప్ప ధనికుడిని, సుఖభోగాలను అనుభవిస్తున్నాను, నాకు సమానమైన వాళ్లే లేరు, యాగాలు దానాలు చేయగలను, ఆనందించగలను అని అజ్ఞానమోహితులై అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 16వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అనేక వికారాలతో కూడిన చిత్త భ్రమలకు లోనై మోహజాలంలో చిక్కుకొని భోగ విషయాలలో మునిగి చివరకు నరకంలో పడతారు. మాస్టర్స్, మరి మనం ఇంత సంపద ఉంది, అంత భోగాలు అనుభవిస్తున్నాం అనే మనకు తెలియని అహాన్ని మనం విడిచిపెట్టి మనం ఏంటో మనల్ని మనం తెలుసుకుంటూ ఆనందంగా జీవించడానికి ఈ గొప్ప ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అందరికీ అందజేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకుందాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.